బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అటు శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో విద్య, వ్యవసాయం, 6 గ్యారెంటీలు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ ను పెంచాలనుకుంటుంది ప్రభుత్వం. అయితే కేంద్రం మొండి చేయి చూపడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ ను తయారు చేసింది ప్రభుత్వం. ఇక ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు 2,93,000 కోట్ల నుంచి 2,95,000 కోట్ల వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. బడ్జెట్ లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అటు శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను సమర్పించనున్నారు. ఇక బడ్జెట్ కేటాయింపుల్లో విద్య, వ్యవసాయం, 6 గ్యారెంటీలు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ రంగాలకు ఎంత కేటాయింపులు చేయనున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే తెలంగాణ బడ్జెట్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉన్నది. బడ్జెట్ కి సంబంధించి కూడా ఉదయం 12 గంటలకు సంబంధించి శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏదైతే బడ్జెట్ ను ప్రవేశపెడతారో శాసన మండలికి సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే ప్రధానంగా పెద్దపీట వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి నెలలో ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ ను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు సంబంధించి కూడా పూర్తిగా బడ్జెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దానికి ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు 50,000 కోట్లకు పైగా నిధులు, ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి కూడా 30,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. రైతు భరోసా పథకానికి సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించి కూడా పంట పెట్టుబడి సాయం సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కౌలు రైతులకు కావచ్చు, మిగతా రైతులకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం కావచ్చు, వీటన్నిటి కూడా రైతు భరోసాగా కింద మేము ఏదైతే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది కాబట్టి దానికి సంబంధించి కూడా 15,000 కోట్ల కేటాయించే నేపథ్యం ఉన్నది. ఇక ఇతర సంక్షేమాలకు సంబంధించి కూడా సాగునీటి రంగానికి కావచ్చు, ఇక మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా 40,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి కూడా 15,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వైద్య శాఖకు సంబంధించి కూడా 15,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా 8,000 అవకాశం చూపింది. ఎందుకంటే రాష్ట్ర
పథకాల్లో కూడా విభజన చట్టాల్లోని హామీలన్నిటిని కూడా ఏదైతే హామీలను కూడా విస్మరించిన నేపథ్యం అనేది ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇదే అంశం పైన కూడా నిన్న అసెంబ్లీలో కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దానిపైన కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన నేపథ్యం ఉన్నది. ఏదైతే కేంద్రంలో గతంలో ఇచ్చిన హామీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లా సంబంధించిన ఏదైతే విభజన చట్టంలోని హామీలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణకు సంబంధించి కూడా బడ్జెట్ సంబంధించి కూడా అక్కడ పేర్లు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పేరు కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం పట్ల కూడా ఇక నిన్న ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేశారు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలి. విభజన హామీలన్నింటిని కూడా రాబట్టేందుకు కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేద్దామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదిక కూడా తీర్మానం పెట్టిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించి కేంద్రంలో ముందు చేయి చూపింది కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బడ్జెట్ ను పెంచాలని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యోచించిన నేపథ్యం ఉంది. ఇక ఇప్పుడు కాసేపటి క్రితం సమావేశం కూడా ముగిసిన నేపథ్యంలో కూడా ఇవే అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు సంబంధించి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ ను పెడుతున్నారు. కాబట్టి రకమైన నుంచి కూడా ప్రధానంగా కేటాయింపు ఇచ్చారు. కొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక జాబ్ క్యాలెండర్ తో పాటుగా ఇక విద్యా రంగానికి సంబంధించి కూడా గతంలో ఓటాన్ కేటాయింపులు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు రైతు భరోసా రైతు రుణమాఫీ జరగబోతుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తారు కాబట్టి వాటన్నిటిపైన కూడా కేటాయింపులు ఇచ్చిన నేపథ్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేటాయింపులు విద్యా వైద్య రంగానికి సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి కూడా తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి ఆ స్కూళ్ళ నిర్మాణాలు కావచ్చు ఇప్పుడున్న పాఠశాలకు సంబంధించి కూడా వసతి సౌకర్యాలు కావచ్చు వీటన్నిటిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇక విద్యా వైద్య రంగానికి సంబంధించి కూడా ప్రధానంగా కేటాయింపులు జరిపారు. మరికాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాసేపటి క్రితమే బట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత మొదటిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరం ఉన్నారు. ఇప్పుడు మొదటిసారిగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న నేపథ్యం ఉన్నది. దీనికి సంబంధించి ఆసక్తికరంగా రేకెత్తిస్తున్న నేపథ్యం ఉంది. ఈ రోజు ఆ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రేపటికి సంబంధించి కూడా బడ్జెట్ ప్రిపరేషన్ హాలిడే నుంచి బడ్జెట్ పైన ప్రధానంగా చర్చ ఉంటది. కాబట్టి ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక మరికాసేపట్లో సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.